Just watch this video completely, then you will learn about just. జస్ట్ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలి, జస్ట్ ఉపయోగించినప్పుడు ఏం అర్థం వస్తుంది అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ మై ఛానల్ క్రిష్ ఎడ్యుటెక్. మీరు కనుక మా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ని తెలియచేయడం మర్చిపోవద్దు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జస్ట్? జస్ట్ అంటే అర్థం ఏంటి? జస్ట్ అంటే తెలుగులో ఇప్పుడే లేదా కేవలం అనే అర్థాలు వస్తూ ఉన్నాయి. జనరల్గా మనం టెన్సెస్లో కూడా ఈ యొక్క పదాన్ని, జస్ట్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. టెన్సెస్లో పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇప్పుడే అయినటువంటి పనుల గురించి తెలియజేసేటప్పుడు ఈ జస్ట్ అనే పదాన్ని వాడతాం. ఓకే, జస్ట్ చేస్తూ ఉన్నాను అని చెప్పడం, కేవలం చేస్తూ ఉన్నాను అని చెప్పేటప్పుడు ఈ జస్ట్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కనుక చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. Examples. He has just arrived. He has just arrived. So this sentence is in present perfect tense. Has just arrived అంటే అతను ఇప్పుడే వచ్చాడు, ఇప్పుడే వచ్చాడు. ఓకే, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అన్నమాట. ఐఎమ్ జస్ట్ లుకింగ్, ఐఎమ్ జస్ట్ లుకింగ్, నేను కేవలం చూస్తున్నాను, నేను కేవలం చూస్తున్నాను. ఐఎమ్ జస్ట్ లుకింగ్. ఓకే, అంటే మీరు దేనికోసం ఏం చేస్తూ ఉన్నారంటే జస్ట్ లుకింగ్. ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. రైలు ఇప్పుడే వెళ్ళిపోయింది, రైలు ఇప్పుడే వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ఆల్సో ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. జస్ట్ లెఫ్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ has or have ప్లస్ V3 వాడతాం. సో V3 బిఫోర్ ఈ జస్ట్ అనేది పెడతాం అన్నమాట. ఓకే, ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ లంచ్. ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ లంచ్. నేను ఇప్పుడే భోజనం చేశాను. లంచ్ అంటే మధ్యాహ్న భోజనం. సో నేను మధ్యాహ్న భోజనం ఇప్పుడే చేశాను. ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ లంచ్. ఐ జస్ట్ వాంట్ యూ టు కమ్. నేను కేవలం నీవు రావాలని కోరుకుంటున్నాను, అంతే. ఇంకా నువ్వు ఏదో తీసుకొస్తావాను, ఏదో మొజ్జ వైడోరలు తీసుకొస్తావాను, నువ్వు ఏదో అప్ప తీసుకొస్తావని కాదు. నేను కేవలం నీవు రావాలని కోరుకుంటున్నానండి. ఐ జస్ట్ వాంట్ యూ టు కమ్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ అరౌండ్. నేను కేవలం చుట్టూ చూస్తున్నాను, అంతే. నేను కేవలం చుట్టూ చూస్తున్నాను, అంతేగాని నేను ఏదో ఇంజనీరుగా ప్లాన్ వేయడానికి, లేకపోతే ఏదో అపురాధన వస్తువులతో పోయేవాడు లేక చూస్తున్నాను కాదు, జస్ట్ కేవలం చుట్టూ చూస్తున్నాను, అంతే. I'm just looking around. Mary has just come home. Mary has just come home. Mary ఇప్పుడే ఇంటికి వచ్చింది, ఇప్పుడే వచ్చింది ఇంటికి. I have just finished lunch. నేను ఇప్పుడే భోజనం ముగించాను. I have just finished lunch. నేను ఇప్పుడే భోజనం ముగించాను. It was just as I thought. It was just as I thought. ఇది కేవలం నేను భావించినట్లుగానే ఉంది. ఓకే, కొన్ని సందర్భాలు ఏం చెప్తుంది, ఇది అచ్చం నేను భావించినట్లుగానే ఉందని. ఇట్ వాజ్ జస్ట్ యాజ్ ఐ థాట్. ఇది నేను భావించినట్లుగానే ఉంది. వీఆర్ జస్ట్ లైక్ బ్రదర్స్. వీఆర్ జస్ట్ లైక్ బ్రదర్స్. మేము కేవలం బ్రదర్స్ లాగా ఉన్నాము. We are just like brothers. మేము కేవలం బ్రదర్స్ లాగా ఉన్నాం. Let me say this just once. Let me say this just once. కేవలం ఒకసారి నన్ను చెప్పనివ్వండి. కేవలం ఒకసారి నన్ను ఇది చెప్పనివ్వండి. I'm just going for a walk. I'm just going for a walk. నేను కేవలం నడక కోసం వెళ్తున్నాను, అంటే వాకింగ్ వెళ్తున్నాను. నేను కేవలం వాకింగ్ కోసం మాత్రం వెళ్తున్నాను అని. I was just taking a shower. I was just taking a shower. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే I was just taking a shower.
నేను కేవలం స్నానం చేస్తూ ఉన్నాను. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు అంటే ఇది పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాను. ఐ వాజ్ జస్ట్ టేకింగ్ ఎ షవర్. నేను కేవలం స్నానం చేస్తూ ఉన్నాను. ఇట్స్ జస్ట్ యువర్ ఇమాజినేషన్. ఇట్స్ జస్ట్ యువర్ ఇమాజినేషన్. ఇది కేవలం మీ ఊహ మాత్రమే. మీరు ఏదేదో అనుకుంటున్నారు కానీ అంతే ఏం కాదు. ఇట్స్ జస్ట్ యువర్ ఇమాజినేషన్. She has just turned 12. She has just turned 12. ఆమెకి కేవలం 12 సంవత్సరాలు నిండినాయి. అంటే ఇప్పుడే ఆమె 12 లోంచి 12 నిండినాయి 13 లోకి వెళుతుంది అనమాట. ఓకే, she had just turned 12. He just returned from abroad. He just returned from abroad. అతను ఇప్పుడే విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. He just returned from abroad. అతను ఇప్పుడే దేశాల నుంచి తిరిగి వచ్చాడు. I just don't know what to say. I just don't know what to say. ఏం చెప్పాలో నాకేమీ తెలియదు. ఏం చెప్పాలో నాకేమీ తెలియదు. He is just like his grandfather. He is just like his grandfather. అతను అచ్చం తన తాతలా ఉన్నాడు. అతను అచ్చం తన తాతలా ఉన్నాడు. He is just like his grandfather. I just want someone to talk to. I just want someone to talk to. నేను మాట్లాడడానికి ఎవరైనా కావాలి. నాతో మాట్లాడడానికి ఎవరైనా కావాలి అని. ఓకే, నెక్స్ట్. You look just like your mother. You look just like your mother. నీవు అచ్చం మీ అమ్మలా ఉంటావు. నీవు అచ్చం మీ అమ్మలా ఉన్నావు. You look just like your mother. అంటే నువ్వు అచ్చం మీ అమ్మలాగా ఉంటావు, కనిపిస్తావు అని. I just wanted to check my email. I just wanted to check my email. నేను నా ఈమెయిల్ని చెక్ చేయాలనుకున్నాను. అంటే ఒకసారి చూడాలనుకున్నాను ఏమైనా మెయిల్స్ వచ్చినాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలనుకున్నాను. I will forgive you just once. I will forgive you just once. కేవలం ఈ ఒక్కసారికే నిన్ను క్షమిస్తాను. I will forgive you just once. కేవలం ఈ ఒక్కసారికే నిన్ను క్షమిస్తాను. I have just finished my homework. I have just finished my homework. ఇప్పుడే నా హోంవర్క్ పూర్తి చేశాను. I have just finished eating lunch. ఇప్పుడే నేను భోజనం చేశాను లేదా ఇప్పుడే భోజనం చేయడం పూర్తి చేశాను. I have just finished eating lunch. I have just washed all the dishes. I have just washed all the dishes. నేను ఇప్పుడే పాత్రలన్నీ కడిగాను. ఇప్పుడే పాత్రలన్నీ కడిగాను. I feed my dog just before I eat dinner. I feed my dog just before I eat dinner. నేను భోజనం చేసే ముందు నా కుక్కకు ఆహారం పెడతాను. అంటే నేను డిన్నర్ చేసే ముందు నా కుక్కకు ఆహారం పెట్టి నేను తింటాను. I will show you the car I have just bought. I will show you the car I have just bought. ఇప్పుడే కొన్న కారుని నీకు చూపిస్తాను. ఇప్పుడే కొన్న కారుని నేను నీకు చూపిస్తాను. She argues just for the sake of arguing. She argues just for the sake of arguing. ఆమె కేవలం వాదన కోసం వాదిస్తుంది. అంటే వాదించడం ఆమెకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. అంటే కేవలం వాదించడం కోసం వాదిస్తుంది. అంటే there is no matter, just కేవలం వాదిస్తుంది. Could you please repeat what you just said? Could you please repeat what you just said? దయచేసి మీరు ఇప్పుడు చెప్పింది మరలా చెప్తారా? Could you please repeat what you just said? దయచేసి మీరు ఇప్పుడు చెప్పింది మరలా చెప్తారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇట్లాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలు, మంచి మంచి వీడియోలు
మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ తెలుసు కదా, క్రిష్ ఎడ్యుటెక్. మీరు గూగుల్లో సెర్చ్ చేయాలంటే #క్రిష్ ఎడ్యుటెక్ అని టైప్ చేస్తే నా ఛానల్ మీకు అపియర్ అవుతుంది. లేదు యూట్యూబ్లో కూడా క్రిష్ ఎడ్యుటెక్ అని టైప్ చేస్తే వెంటనే నా ఛానల్ కనిపిస్తూ ఉంది. ప్రీవియస్ వీడియోస్ కూడా ఆల్మోస్ట్ 300 వీడియోస్ చేసి ఉన్నాం. సో ఈ వీడియోస్ అన్ని కూడా మీకు ఉపయోగపడుతూ ఉంటాయని ఆశిస్తూ ఉన్నాను. వెంటనే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోలు పొందడానికి నా ఛానల్ తోటి మీరు కూడా వాచ్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బై బై.